నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న అవినీతి, అక్రమ కార్యకలాపాలపై నిరసన వ్యక్తం చేశారు. కళాశాల మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు, కొందరు పూర్వ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యూఆర్ కోడ్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద 200 చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ డబ్బులు అకౌంట్లో చూపించడం లేదని విమర్శించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా కళాశాల ప్రాంగణంలో వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నారని, సరైన అనుమతులు లేకుండా జిరాక్స్ సెంటర్ నడుపుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సార్, నా పేరు బండి వంశీ అండి. 2018 నుంచి 2021 వరకు నేను ఇదే కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. మనకి అటానమస్ రాజమహేంద్రవరం కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అలమ్ని అసోసియేషన్ అనేది ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఒకటి ఉంది. 2018లో శ్రీ గంపా లీలామోహన్ గారు స్థాపించడం జరిగింది. అప్పుడు గంపా లీలామోహన్ గారే ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా 2018 నుంచి 2021 వరకు కూడా దీన్ని విజయవంతంగా నడిపారు. అప్పుడు ఏంటంటే మనకి NACC గ్రేడ్ కోసం మన అలమ్ని స్టూడెంట్ అసోసియేషన్ ఎంతగానో యూజ్ అవుతుంది సార్ ఇది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అలమ్ని ఓల్డ్ స్టూడెంట్ ఆటోనమస్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అనేది నిర్మించారు సార్. సో ఇది మనకి 2 సంవత్సరాల కాలపరిమితి. ఎవరైతే ప్రెసిడెంట్గా చేస్తున్నారో వాళ్ళు 2 years చేసి తర్వాత వేరే ఎలక్షన్ జరిగితే వేరే వాళ్ళు ఎలక్షన్లో నిలబడి గెలిచి పదవిని తీసుకుంటారు సార్. సో అలాగే లీలామోహన్ గారు 2 సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకుని, అవును సార్, అంటే క్లియర్గా తెలిస్తే బాగుంటుంది సార్. సో ఇప్పుడు ఏంటంటే 2021లో శ్రీ ముల్ల మాధవ్ గారు ప్రెసిడెంట్గా చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతనే ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఎలక్షన్ జరగడం కానీ, ఆడిట్స్ జరగడం కానీ ఏమీ లేదు. ఏంటంటే ప్రిన్సిపల్ గారిని మేము ప్రశ్నించాను సార్. ప్రతి స్టూడెంట్ దగ్గర అలమ్ని అసోసియేషన్ 200 తీసుకుంటుందని ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించడం జరిగింది సార్. మన ఓల్డ్ స్టూడెంట్స్ తరపు నుంచి ఎందుకని 200 తీసుకుంటున్నారు ప్రతి స్టూడెంట్ దగ్గర, దానికి మన అలమ్ని అసోసియేషన్కి మనకి సంబంధం ఏంటి అని అడిగితే ప్రిన్సిపల్ గారు RTA ద్వారా మనకు ఒకటే చెప్పారండి, అలమ్ని అసోసియేషన్కి మనకి ఎటువంటి సంబంధం లేదు, నాకు దానికి వాళ్ళ అకౌంట్స్కి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ గారు లెటర్ ఇచ్చారు సార్. సో మరి పర్మిషన్ లేనప్పుడు అలమ్ని అసోసియేషన్ అకౌంట్ యొక్క QR కోడ్ మన అడ్మినిస్ట్రేషన్ కిటికీ దగ్గర అంటించి ప్రతి స్టూడెంట్ ఎవరైతే టీసీ తీసుకోవడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా 200 కట్టాలి, కట్టకపోతే మీకు టీసీ ఇవ్వమని చెప్పి బెదిరించి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 కట్టించుకున్నారు సార్. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరంలో 2500 నుంచి 3000 మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు. మరి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 లెక్కేసుకుంటే ఎన్నో లక్షల డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తాయి. అలమ్ని అసోసియేషన్ అకౌంట్లోకి కాకుండా ఇందులో మన జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ గద్దె సుధాకర్ గారు పర్సనల్ అకౌంట్లోకి కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకోవడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ దగ్గర. అంటే ఈ అమౌంట్ని లెక్క చూపించాలని ఎవరైతే పర్సనల్ అకౌంట్లోకి కొట్టించుకోవడం జరుగుతుందా, లేదంటే ఏం జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది. లెక్చరర్స్ సార్ కాలేజీలో ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కూడా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అసలు ఏమన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళు మనకు వస్తారు కదా, మళ్ళీ ఏమన్నా ఆపుతారేమో అని భయపడుతున్నారు. అలా నుంచొని కాలేజీలో ఉన్న లెక్చరర్సే కూర్చొని డబ్బులు తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు సార్. ఈ ఆలుమిని అన్నది సంఘం ఏంటంటే ఎవరైనా స్వచ్ఛందంగా ఆలుమిని గురించి తెలిసి సేవ చేయడానికి వచ్చి 200 సభ్యత్వం తీసుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు భయపెట్టేసి వాళ్ళని టీసీ ఇవ్వను, నువ్వు కట్టాల్సిందే అని చెప్పి నిలబడి దౌర్జన్యంగా కట్టించుకోవడానికి కరెక్ట్ కాదు సార్. కూలీ నాలి చేసుకునే వాళ్ళు సార్ వాళ్ళు ఫీజులో కట్టుకోలేకపోతున్నారు. 200 ఎలా కడతారు సార్ వాళ్ళు? మా దగ్గర ఏమో 100 రూపాయలు కట్టించుకున్నారు, ఇప్పుడు ఏమో వాళ్ళ దగ్గర ఏమో 200 కట్టించుకుంటారా? మేమేం అడిగాము, ఫోన్లే కట్టించుకున్నారు, అన్యాయంగా కట్టించుకున్నారు. ఆ డబ్బు ఏం చేశారు? కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి, కొన్ని వేల మంది వెళ్తున్నారు, వాళ్ళందరిదే డబ్బులు కట్టించుకున్నారు. ఏం చేశారు? ఆ డబ్బుని ఎలా వినియోగించారు? కాలేజ్ అభివృద్ధి కోసం వినియోగించారా అని అడుగుతుంటే ఆన్సర్లు వేస్తారు అసలు. అదే కాకుండా ఇప్పుడు బయలాలో 2 సంవత్సరాలకు ఒకసారి
ఎలక్షన్స్ జరగాలి సార్, ఎలక్షన్స్ జరగలేదు. ఏమనంటే కోవిడ్ అంటున్నారు. కోవిడ్ ఎప్పుడు వచ్చింది సార్? 2021 అయిపోతే 2023 వరకు కోవిడ్ ఉంది అంటున్నారు. ఫోన్లో ఇది కంటిన్యూ చేస్తారు. ఇంకెవరు ఏమి అడిగేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు లేదు. 2023 నుంచి 2026 వరకు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాల్సింది, ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది సార్. మన ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు కొత్తగా ఇప్పుడు మళ్ళీ బయలా క్రియేట్ చేసుకున్నారు సార్ వాళ్ళు సొంతంగా. 35 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి అర్హులు. మిగతా వాళ్ళు ఎవరు అర్హులు కాదు. అదేవిధంగా అందులో మళ్ళీ రూల్స్ ప్రతిదీ వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారు సార్. ఎవడైనా అడగడానికి సరిపోడు. సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా 2 సంవత్సరాలు. అంటే మేమేం సార్ మరి మా దగ్గర 200 రూపాయలు కట్టించుకున్నారు ఫస్ట్. మరి మాకు ఓటు హక్కు లేదా? అందులో ఓటు హక్కు లేదంట. ఆలుమినీలో మాకు ఓటు హక్కు లేదంట, ఏమీ లేదంట. మరి అంటే మా దగ్గర ఎందుకు సార్ కట్టించుకున్నారు సార్? అదే 200 కట్టించుకున్నారు కదా సార్. ఆ 200 సభ్యత్వం కోసం తీసుకున్నారు సార్. కాకపోతే భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు ఓటు హక్కు కల్పిస్తుంది. వీళ్ళు 30 సంవత్సరాలుగా ఓటు వేయాలని చెప్పి బయలలో మార్చుకున్నారు సార్ కొత్తగా. భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పిస్తుంటే వీళ్ళు 35 సంవత్సరాలకు ఓటు హక్కు ఎలా కుదురుతుంది సార్? 30 సంవత్సరాలతో ఆ కుర్రాడు ఇక్కడ ఉంటాడా సార్? ఏదో జాబ్ చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. అంటే 30 సంవత్సరాలు వచ్చే వరకు ఓటు హక్కు కల్పించలేను.